హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు మీట్ అవ్వడం జరిగింది సార్. అయితే ఈ మీటింగ్ మరి సరదాగా ఊరికే అలా మీట్ అయ్యారా, లేకుంటే ఏదైనా రాజకీయ పరమైన ఉద్దేశంతో మీట్ అయ్యారా? అసలు ఎందుకు మీట్ అయ్యారు సార్? దీనికి కారణాలు ఏంటి సార్? అది వాళ్ళు ఫార్మల్గా గౌరవంగా వచ్చారంటారు కానీ ఏ కారణం లేకుండా ఎందుకు ఈయన మీట్ అవుతాడు, ఆయన మీట్ అవుతాడు? అందులోనే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎంతో అనుమానంతో ఉంది. మా గురుగారు అంటాడు, మా సహచరుడు అంటాడు, ఆయన శిష్యుడు అంటాడు. అంటే మనకి తెలంగాణ ద్రోహి చంద్రబాబు అని వాళ్ళ ఫీలింగు. ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి. ఈయన ఏంటంటే నేను రాజకీయంగా నన్ను అంటే ఎంకరేజ్ చేసిన చంద్రబాబే కనుక నేను ఆయన్ని ఎప్పుడూ గౌరవిస్తాను అంటాడు ఈయన. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవడం ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఉన్న వివాదాలు కొన్ని ఉన్నాయి. కరెంటుకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇంకా ఆంధ్రాకి ఇవ్వలేదు. తర్వాత గోదావరి నీటి పర్సంటేజీ, కృష్ణా నీటి పర్సంటేజీ విషయంలో ఒక కొలిక్కి రాలేదు కనుక ఇది అలాగే సర్దుకుంటూ పోతున్నారన్నమాట. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఇప్పుడు వీళ్ళు ప్రాక్టికల్గా పనిచేసే వాళ్ళు గనక ఒక కొలిక్కి వస్తుంది అన్నమాట. దాంట్లో ఇక్కడ బాలకృష్ణ తాలూకు పాత్ర ఏంటంటే ఎంతకాలం ఉన్నప్పుడు కూడా ఈసారి కొంచెం వయసు అయింది కనుక కొంత కార్యాచరణలో బాలకృష్ణ గారు కూడా ఉంటారని వినిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎటు తిరిగి ఒకడే ఉన్నాడు, తను లోకేష్. మిగతా వాళ్ళు నమ్మలేడు కదా. అచ్చెన్నాయుడు నమ్మలేడు, ఎవరిని నమ్మలేడు. అంటే పెద్దల్ని గౌరవిస్తాడు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి నమస్కారం, చరణం బలరాం నమస్కారం, అశోక్ గజపతిరాజు నమస్కారం. అంతేగాని తన పక్క నుండి చేసేవాళ్ళు ఎవరో కావాలి కదా. అందువల్ల ఆయన దృష్టి అంతా ఇప్పుడు బలగం మీద ఉంది, పనిచేసే వాళ్ళ మీద ఉంది, వ్యూహ రచన మీద ఉంది. ఆయనకి రాయనటువంటి వ్యూహ రచన కూడా వీళ్ళు చేసి ఉండాలి. ఆయన సపోర్ట్గా ఉన్నారు. చాలా తేడా వస్తుంది మాట. ఎందుకంటే మునుపట్లాగా మొన్న తిరిగాడంటే నిజంగా చాలా గొప్ప. పవన్ కళ్యాణ్తో సరి సమానంగా కార్లు ఎక్కుతూ లారీలు ఎక్కుతూ తిరిగాడంటే మాత్రం చాలా బాగుంది. కానీ తర్వాత దీని ఎఫెక్ట్ ఉంటుంది, ఆరోగ్యప్రదంగా ఉంటుంది కనుక తనకి బలం కావాలి, బలగం కావాలి. వైసీపీ నుంచి కొంతమంది వస్తున్నారు ఇక్కడ, వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకోవాలి. వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయించుకోవాలి. ఎందుకంటే అన్ని ఊర్లలో అందరూ ఆ ఊరికి తగ్గ మనిషి ఉంటేనే ఈజీగా పనిచేయగలుగుతాడు. ఊరిలో మన తాలూకు లీడర్షిప్ లేదనుకోండి, ఇంకెవరే ఉన్నారనుకో, ఆ ఊరికి వెళ్తే ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇంతవరకు ఈ తగులు సమస్యలు పరిష్కారం కాలేదంటే దానికి కారణం మన శిష్యుడు ఉన్నట్టయితే పనులు అయిపోతాయి, రూమ్లో కూర్చున్న పనులు అయిపోతాయి. అది కాకుండా ప్రతిపక్షం వాళ్ళ తాలూకు మనుషులు నడితే ఏంటయ్యా నీకు పేపర్ ఏది, అదేది, ఇదేది, విట్నెస్ ఏది, ఆర్డర్స్ అయ్యని మొత్తానికి రానివ్వడు, లోనకి రానివ్వడు అన్నమాట. అందువల్ల ఇక్కడ బాలకృష్ణ తాలూకు ప్రమేయం ఫ్యూచర్లో కూడా ఉంటుంది. రాజకీయంగా కూడా ఆయన అనుసరించవలసిన అవసరం ఉంది. ఏదో కాదంటే ఏదో సినిమా సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు యాక్ట్ చేస్తాడు. యాక్ట్ చేసినంత మాత్రంలో మనకి నెలలో 30 రోజులు సినిమాకి వెళ్ళవలసిన అవసరం లేదు కదా. కాల్ షీట్ 10 రోజులు ఉంటాయి, మిగతా 20 రోజులు తేలిక అంటే ఇంట్లో ఉండవలసిందే కదా. దానికి ఏదో పనికి పురమాయించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో పెద్ద మళ్ళీ చెప్పుకుందాలి కాదంటే అక్కడ కుటుంబ పరంగా రాజకీయాల్లో ఇంకా మసలుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎంతవరకును పురంధరేశ్వరి. అంటే మన చంద్రబాబుకి వ్యతిరేకంగా మసలుకునే వ్యక్తి. అలా కాకుండా చంద్రబాబుతో చెయ్యి కలిపేసింది. 100 అయినా 106 అయినా కూటమితో చంద్రబాబు ఉండవలసిందే అని చెప్పింది. మర్యాదగా గౌరవంగా రాజమండ్రిలో పాల్గొంది, రాజమండ్రిలో గెలిచేస్తుంది అన్నమాట. అంటే ఇట్లాంటి మనుషులు కావాలి. అంటే తెలుగుదేశాన్ని అలాగా అంటే అరచేతుల్లో పెట్టుకొని కాపాడేటువంటి మనుషులు కావాలి కనుక మనుషుల కోసం వెతుక్కుంటున్నాడు. ఆ మనుషులు అంటే ముసలోళ్ళు కాదు, మళ్ళీ 2-3 నడిపించేవారు కాదు. ఉత్సాహంగా ఉరకలు వేస్తున్న ఆ కోరికలతో, అంటే ప్రజలకు మంచి చేయాలనే కోరికలతో
పరిగెత్తే నాయకులు కావాలి. ఆ నాయకుల్లో బాలకృష్ణ ఒకడు. అందువల్లనే రేవంత్ రెడ్డికి రేపు పొద్దున నేరుగా వచ్చి చంద్రబాబు నాయుడు కలిసినా వచ్చిన నష్టం లేదు ఇక్కడ. అంటే అప్పుడు ఏమంటాడంటే, ఎవరైనా ఏమంటారంటే రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తున్నాడు అంటారు. అన్నీ వచ్చేసాయి కదా మాటలు, మనమే చెప్పుకున్నాం కదా. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి బీజేపీలో కలవలసింది, దాని వేరే మార్గం లేదు. ఎవరైనా నదులన్నీ సాగరంలో కలవలసిందే, యాజ్ ఫార్ యాజ్ మోదీ అండ్ అమిత్ షా ఆర్ కన్సర్న్. అది అందువల్ల నదులన్నీ సముద్రంలో కలవలసింది కనుక అనవసరం ఎందుకు మనం ఆరాటపడడం. వాళ్ళతో మంచిగా సఖ్యతగా ఉంటూనే మన కోరికల్ని సాధించుకుందాం అన్నటువంటి ఆలోచనకు వచ్చేసారు వీళ్ళు దూరంగా. బయటికి చెప్పకపోయినా వాళ్ళ ఆలోచన అది అక్కడ. ఎందుకంటే కేంద్రం నుంచి ఫండ్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలి, మోదీ అమిత్ షా ఇవ్వాలి. కేంద్రం నుంచి ఏం కావాల్సిన వాళ్ళే ఇవ్వాలి. మరి ఈ మధ్యకాలంలో కేంద్రం మనకేమి ఇచ్చింది? 0, బిగ్ జీరో. అప్పులు తీసుకున్నాడు. కేంద్రం నుంచి తీసుకున్న అప్పులు కాదు, వేరే అప్పులు తీసుకున్నాడు. అర్థమైందా? మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ₹1,00,000 తీసుకున్నట్టయితే కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి 5 లక్షలు తీసుకున్నారు. అలాగే అక్కడ కెనరా బ్యాంక్ ఉంది, అక్కడే 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నారు. మీ ఫ్రెండ్ దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. నీ అప్పు 1 లక్ష అంటే ఎలాగా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రికార్డెడ్గా ఉన్నది 1 లక్ష, అన్రికార్డెడ్గా ఉన్నవన్నీ కలిసి 10 లక్షలు అయిపోయాయి కదా. అలా తీసుకుంటే మరి ఆ అప్పులు ఎప్పుడు తీరను? మద్యం మీద 25,000 కోట్లు తీసుకున్నాడు. చంద్రబాబు వచ్చి తీర్చవస్తుందే కదా వడ్డీ. కొన్ని వేల కోట్లు వడ్డీ కడుతుందంటే ఎట్లా? అందువల్ల ఆ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు కరెక్ట్గా చూపిస్తే వాళ్ళు ఇస్తారు. దేశ ప్రగతి కోసం అందులో కల్లా వికసిత్ భారత్ అన్నాడు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అందువల్ల ఈ వికసిత్ ఆంధ్రప్రదేశ్లో, వికసిత్ తెలంగాణలో వీళ్ళిద్దరూ భాగస్వాములు అయితే తప్పకుండా అందరూ హర్షించవలసింది. ఓకే సార్, రేవంత్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయకుండా వదిలేశారంటే అప్పుడు చెప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం అని చెప్పేసి, కానీ ఒక టాక్ అయితే వచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసమే తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయలేదు. అవును, అయితే ఇప్పుడు రేవంత్ గారు ఏమన్నా సహకారం అందించుంటారా ఈ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి? ఇప్పుడు సహకారాలు కాదు, ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ తాలూకు ఆంధ్రప్రదేశ్ నిబంధనలు ఉంటాయి కదా. ఇప్పుడు నీటి పారుదల, నీరు వాటర్ షేవింగ్లో మీకెంత మాకెంత ఉంటుందో ఆ ప్రకారంగా అమలు చేయాలి. మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు. కరెంటు సప్లై మనం ఇస్తున్నాం, మనకి ఎంత బాకీయో, ఎంత బాకీ అని ఉందో అక్కడ ఆ బాకీని తీర్చేసేయాలి. స్నేహం అయితే స్నేహంలా చూసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ తాలూకు మూలధనం, ఇది తెలంగాణ తాలూకు మూలధనం. జాతి సంపదని మీరు ఎలా తీసుకుంటారు? జాతి సంపదని మీరు అంటే ఇద్దరికి వాళ్ళు పర్సంటేజీని బట్టి దామాసా లెక్కల ప్రకారంగా వాళ్ళు పంచుతారు. దాన్ని ఆచరణలో చూపించండి. ఒకప్పుడు మీకు రాజీవ్ గాంధీ చాలా మంచి సలహా చెప్పాడండి. ఏం చెప్పాడంటే, నేను ఇచ్చినప్పుడు అంటే కేంద్ర నిధులు ఎలాగ ఆవిరైపోతాయంటే, నేను ఇంత పెద్ద ఐస్ ముక్క ఇచ్చాను నీకు, నువ్వు ఐస్ ముక్క వాడి చేతిలో పెట్టావు. అలాగే 20 మంది చేతులు మారేసరికి ఐస్ ఎక్కడ ఉందంటే కరిగిపోయింది అన్నారన్నమాట. కేంద్రం నిధులు కూడా అలాగే అయిపోతున్నాయి రా బాబు. అందుకని ఇచ్చిన నిధులేమో ఇంకొకరికి ఇవ్వకుండా నువ్వే నేరుగా ప్రజలకు అందజేస్తే అంతకంటే మంచిది ఉంది. డెఫినెట్గా ఒక మంచికి ఇది సంకేతం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.